హాయ్ హలో నమస్తే అందరికి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను మీ శిరీష. ఇవాళ మా మామయ్య చేతి పండు కారం ఎలా ఉంటుందో మీ అందరికి కూడా చూపించబోతున్నాను. వీడియో అంతా ఓకే, బట్ కొంచెం కొంచెం మధ్యలో వీడియో అయితే బాగా రాలేదు. అయినా ఓకే, ప్రాసెస్ అయితే మీకు చెప్పేస్తున్నాను. ఫస్ట్ ఇలా మంచిగా పండిన పండు మిరపకాయలు అయితే తీసుకోవాలి. అవన్నీ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇలా బాయిల్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ పండు మిరపకాయలు బాయిల్ చేసుకున్న తర్వాత చింతపండు నానేసుకోవాలి. చింతపండు నానేసుకున్న తర్వాత పక్కనైతే నేను వేడి వేడి అన్నం పెట్టేశాను అనమాట. అండ్ తర్వాత ఇలా జీలకర్ర వేపుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ అండ్ టమాటోస్ కూడా ఫ్రై చేసుకొని, అంటే కొంచెం ఆయిల్ వేసుకొని టమాటోస్ కూడా మగ్గనిచ్చి పక్కన పెట్టుకోవాలన్నమాట. అండ్ తర్వాత ఇవి పండుమిరపకాయలు ఉడకబెట్టుకున్నాం కదా, అవన్నీ వాటర్ తీసేసి నీట్గా వాటర్ అన్ని పక్కన తీసేసి ఒక 5 minutes తర్వాత వాటిని అయితే వేయించుకోవాలి. ఎల్లిపాయలు ఉంటాయి కదా, ఎల్లిపాయలు పొట్టు వలుచుకొని పెట్టుకోవాలి పక్కన. అండ్ ఫస్ట్ ఇలా పండు మిరపకాయలు దంచుకొని అందులో ఎల్లిపాయలు వేసుకొని దంచుకోవాలన్నమాట. సాల్ట్ కూడా వేసుకోవాలి. అండ్ తర్వాత టొమాటోస్ వేసుకోవాలి, జీరా వేసుకోవాలి, అన్నీ వేసుకొని ఇలా మేమైతే రోట్లో దంచుకుంటాం. మా మామయ్య చేసిన ఈ కారం సూపర్.